ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ ఏర్పడి అలాగే 5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడంతా కూడా ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా జీవో నెంబర్ 5 కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్నైతే మొత్తం ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగులందరూ కూడా దీన్నైతే కాస్త వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, అలాగే సొంత మండలాల్లో ఉన్నటువంటి వారైతే వేరొక మండలాలకు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వారినైతే ఆ సొంత మండలాల్లోనే సొంత గ్రామంలో కాకుండా సొంత మండలాల్లో పనిచేసుకునే అవకాశం వెసులుబాటు కల్పించాలంటూ కూడా ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఈ యొక్క మండల కేంద్రాల్లో కూడా శాంతియుతంగా వినతి పత్రాలు అయితే అందజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అనేక సమస్యలపైన ప్రధానంగా ఏదైతే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు వద్దు, ఏదైతే ముందు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడవచ్చు. అలాగే సొంత మండలాల్లోనే పనిచేసే వెసులుబాటు కల్పించాలంటున్నారు. అలాగే దీనిపై ఎటువంటి ఇబ్బందులు పడతారు, ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునేందుకు అలాగే కాకినాడ జిల్లా సంబంధించిన సచివాలయ ఉద్యోగుల అధ్యక్షులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఇప్పుడు దేనికోసం మీరంతా కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు? సార్, సొంత మండలాల్లో పోస్టింగ్ అనేది కల్పించినట్లయితే చాలామంది ఉద్యోగస్తులకి మేలు చేసినట్టు జరుగుతుందండి. సొంత గ్రామాలు కాకుండా సొంత గ్రామాలు మినహాయించి సొంత మండలాల్లో కనుక పోస్టింగ్ ఇచ్చినట్లయితే చాలామంది పిల్లలు స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, తర్వాత కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ దగ్గరగా ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. కాబట్టి సొంత మండలాల్లో కనుక మాకు ఉద్యోగ అవకాశం కల్పించినట్లయితే మాకు మా యొక్క పే స్కేల్కి సంబంధించి చూసినట్లయితే మాకు రికార్డ్ అసిస్టెంట్ కన్నా తక్కువ శాలరీ అండి. కాబట్టి మా శాలరీ కూడా మేము ఇప్పుడు ఒక దగ్గరికి రీలొకేట్ అవ్వాలి అన్నట్లయితే మనకు ఎలా చూసుకున్నా సరే ఈరోజు ఒక మినిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకాలంటే ఒక 20,000 దాకా ఖర్చు అవుతుందండి. మళ్ళీ ఇక్కడ నుంచి రీలొకేట్ అయ్యి అక్కడ ఇల్లులు వెతుకుని మళ్ళీ అక్కడ ఉండి ఇవన్నీ చేయాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ మేము ఒకటే వినతిగా కోరుకుంటున్నాం ఏంటంటే మాకు సొంత మండలాల్లో పోస్టింగ్ కల్పించి మా యొక్క ఉద్యోగస్తుల్ని మేలు చేసినట్టు జరుగుతుందని చెప్పేసి మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నామండి. మరి మాకు ఈ అవకాశాన్ని కనుక కల్పించినట్లయితే వారికి మేము పాదాభివందనలు తెలియజేసుకుంటాం సార్. అంటే రెస్టిట్యూషన్ వేరే ప్రక్రియ ఏదో దానికంటే ఆ జీవో ఏదో కొనసాగుందంటే ఏదో రిలీజ్ చేశారంటున్నారు, దానివల్ల మీకు ఇబ్బందులు ఏంటి? అంటే జీవో ఎంఎస్ నెంబర్ 5 రిలీజ్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత జీవో నెంబర్ 7 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ వార్డులో పనిచేస్తున్నటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేసి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వారిని ఏ విధంగా పరిగణనలో తీసుకున్నారో మమ్మల్ని కూడా అదే విధంగా పరిగణనలోకి తీసుకుని మాకు కూడా సొంత మండలాల్లో పోస్టింగ్ వచ్చేలాగా ఈ జీవో నెంబర్ 5ని సవరించుకుని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని చాలా వినయంగా కోరుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా, అంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చిన వెసులుబాటు ఇప్పుడు మండలాల్లో చేసే వాళ్ళకి లేదంటారా? ఇప్పుడు లేదు సార్, మున్సిపాలిటీలోకి ఇచ్చిన వెసులుబాటు మండలాల్లో లేదండి. ఇప్పుడు ఎవరైనా సొంత మండలం, ఇప్పుడు ఎగ్జాంపుల్ పిఠాపురం ఉందండి, పిఠాపురం అర్బన్లో వాడు నివాసి అయితే పిఠాపురం రూరల్లో అతను పోస్టింగ్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ని ప్రాతిపాదికను తీసుకుని రెవెన్యూ డివిజన్ ప్రకారంగా వారు వెళ్తున్నారు. కాబట్టి మాకు కూడా ఇక్కడ పిఠాపురం అర్బన్లో ఉన్న వాళ్ళకి పిఠాపురం రూరల్లో పోస్టింగ్ వచ్చేలాగా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. చెప్పండి, అంటే మీరు ఇప్పుడు దేనికోసం మొత్తం అంతా నిరసన తెలియజేస్తున్నారు? ప్రధానంగా దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి? ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటండి, మేము మా యొక్క క్యాడర్ తీసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్ కన్నా చాలా తక్కువ క్యాడరు. కాబట్టి ఆ తక్కువ క్యాడర్లో మేము బతకాలంటే చాలా కష్టం. కాబట్టి మాకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇచ్చినట్లయితే మా శాలరీకి మాకు అనుగుణంగా ఇప్పుడు వరకు 5 సంవత్సరాలు మేము చాలా ఉత్సాహంగా పనిచేసాము. మరి వేరే మండలానికే మాకు పోస్టింగ్ ఇచ్చినట్లయితే మేము ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉండదని కూడా మేము భావిస్తున్నాము. అయితే ఇప్పుడు కొత్తగా జీవో నెంబర్ 5 సవరించి జీవో నెంబరు 7 అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా వార్డు వాళ్ళు ఆ యొక్క వార్డు మినహాయించి పక్క వార్డులో వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే వెలుసుబాటు ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా మాకు మా యొక్క గ్రామాన్ని మినహాయించి పక్క గ్రామాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఇలాగా సొంత మండలాల్లో అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మన పవన్ కళ్యాణ్ గారిని అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరం వినయంగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు దాకా మీరు ఎంతవరకు జీతం స్కేల్ వస్తుంది, అంటే మీకు ఇటువంటి అంటే గతంలో ఎటువంటి సేవలు మీరు అందించేవారు? మేము స్టార్టింగ్లో 15,000 శాలరీతో మేము సుమారు ఒక 2.5 సంవత్సరాల దాకా పనిచేయడం జరిగిందండి. అప్పటికే మాకు 3 నోషనల్ ఇంక్రిమెంట్లు రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి. కాబట్టి ఆ ఇంక్రిమెంట్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎందుకంటే మేము చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, కానీ ఇవ్వడం లేదు. అయితే 15,000 శాలరీతో మేము పనిచేసామంటే కారణం ఏంటంటే మాకు అప్పుడు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి కారణంగా మేము భావిస్తున్నాం. అందువల్ల మేము మరింత ఉత్సాహంగా కూడా పనిచేయడం జరిగింది సార్.
చెప్పండి. అంటే 5 సంవత్సరాలు పూర్తయితే సహజంగా బదిలీల ప్రక్రియ అనేది ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. మరి దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకిస్తున్నాం అంటే అండి, ఇప్పుడు ముందు ప్రమోషన్స్ అయితే అండి మాకు ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ ప్లేస్లో ఉండి తర్వాత పోస్టింగ్స్ ఇస్తే మాకు ఎవరికి ఇబ్బంది ఉండదు సార్. దానివల్ల మేము గవర్నమెంట్ని ఇదే కోరుకుంటున్నామండి. ముందు ప్రమోషన్స్ ఇచ్చేసి ఎవరికాళ్ళు మనకి నోషనల్ ఇంక్రిమెంట్స్ అవన్నీ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేస్తే మేము బాగుంటుందని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ప్రమోషన్లు అయితే ఎవరికి ఇవ్వలేదంటారు? ప్రస్తుతానికి ప్రమోషన్ అంటే కొన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చారండి, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు, తర్వాత అలాగే మిగిలిన సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మాకు కొత్త క్లారిటీ వస్తే దాని తర్వాత ప్రమోషన్ ట్రాన్స్ఫర్ చేస్తే మాకు కొద్దిగా బాగుంటుంది. అంటే సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉండేవారు. అందులో ముఖ్యంగా ఎవరిని మినహాయించడం జరిగింది? అందులో మీకు హెడ్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మినహాయించారు ఇందులోనే? పంచాయతీ సెక్రటరీలు మినహాయించారండి. తర్వాత ఒక్కొక్క స్టాఫ్ ఒక 2 విలేజెస్ని క్లస్టర్లు చేసి దాంట్లో ఒకరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక చోట ఉంటే ఒక చోట లేరు, అలాగే సర్వేర్ ఒక చోట ఉంటే ఒక సర్వేర్ లేరు, అలాగే కొంతమందిని మినహాయించారండి. మిగతా వాళ్ళందరినీ జనరల్ పర్పస్గా ఫంక్షనరీస్గా పెట్టారు. అయితే వీళ్ళు మిగిలిన సిబ్బందిని ఏం చేయాలనేది ఇంకా మాకు ఏమీ క్లారిటీ లేదండి. దానికోసం ఇదన్నీ చేసిన తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇస్తే మాకు కొద్దిగా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే సచివాలయ 5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో బదిలీ ప్రక్రియలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క జీవో నెంబర్ 5తో పాటు అలాగే సొంత మండలాల్లో ఎవరైతే చేయకుండా వేరే మండలాల్లో ఇచ్చే ప్రక్రియ అయితే చేస్తున్న నేపథ్యంలోనే అలాగే తమ స్వగ్రామంలో కాకుండా మండలాల్లో చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ఏదైతే మున్సిపాలిటీల్లో వార్డుల నుంచి వార్డుల్లో ఏదైతే వెసులుబాటు కల్పించారో ఆ విధంగా కూడా మాకు కూడా కల్పించాలంటున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే సచివాలయంలో భారీ మార్పులు అయితే వస్తున్నాయి, అలాగే అందులో సెక్రటరీ కావచ్చు, అలాగే కొంతమంది సర్వేలు కావచ్చు, అలాగే వీఆర్ఓలు కావచ్చు, వాళ్ళని మినహాయించి మిగిలిన అందరూ కూడా సచివాలయ వ్యవస్థ అంటే 2 సచివాలయం ఉన్న చోట అయితే ఒక సచివాలయంనే అక్కడ కొనసాగించే విధంగా కూడా మార్పులు అయితే త్వరలోనే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మిగులు ఉద్యోగుల్ని ఏ విధంగా చేస్తారో, వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు ఇస్తారో, వాళ్ళకి ఎటువంటి ఆధారం కల్పిస్తారో అనేది కూడా పూర్తిగా వాళ్ళకు కూడా చెప్పాలంటూ కూడా వీళ్ళందరూ కూడా శాంతియుతంగా చెప్తున్నారు. అలాగే కాకినాడ జిల్లాలో మొత్తం సచివాలయ ఉద్యోగులందరూ కూడా దీనిపై మాకు న్యాయం చేయాలంటూ కూడా ఈ యొక్క వెసులుబాటు కల్పించే సొంత మండలాల్లో చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.